గైస్ బ్యాక్ టు మై ఛానల్. సో బిఫోర్ నేను ఈ వీడియో స్టార్ట్ చేసాక ముందు ఒకటైతే మెన్షన్ చేశాను. సో అదేంటంటే మా ఇంటికి ఆపోజిట్లో ఒక బిల్డింగ్ అయితే కొత్తగా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. ఆ బిల్డింగ్ది గ్రానైట్ వర్క్ అంటారు కదా, సో అదైతే జరుగుతుంది అనమాట. సో అందుకే కొంచెం అప్పుడప్పుడు సౌండ్స్ అయితే వస్తాయి. సో ఆ సౌండ్ని కొంచెం ఇగ్నోర్ అయితే చేసేయండి. అండ్ ఇంకా వీడియోలోకి అయితే వచ్చేస్తే ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు. ఇంకేం ఒక 6 daysలో అంటే న్యూ ఇయర్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సో కొత్త సంవత్సరానికి కొన్ని కొత్త డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను. సో నేను తీసుకున్న ఈ డ్రెస్సెస్ కలెక్షన్ ఎలా ఉన్నాయని చూపించాలని ఈ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. అంటే నేను డ్రెస్సెస్ అంటే టాప్స్ అయితే తీసుకున్నాను అనమాట డైలీ వేర్ కోసము. నేనైతే కాలేజ్ డేస్లో అంటే చిక్పేటకి అయితే వెళ్ళి ఇలాంటి టాప్స్ అయితే కొనేదాన్ని అనమాట. అంటే కొంతమంది ఫ్రెండ్స్తో వెళ్ళేదాన్ని. చాలా తక్కువ బడ్జెట్ ఉండాలి, సో టాప్స్ అయితే చాలా బాగా కనిపించాలన్నమాట. సో అలాంటి ఒక మైండ్ సెట్ అప్పుడైతే. సో తక్కువ బడ్జెట్లో మంచి టాప్స్ అయితే తీసుకునేదాన్ని. ఇప్పుడు కూడా సేమ్ ప్యాటర్న్లోనే బాగేపల్లిలో కొత్తగా ఒక షాప్ అయితే ఓపెన్ అయిందనమాట. చాలా తక్కువ బడ్జెట్లోనే మంచి టాప్స్ అయితే అవైలబుల్ అయితే ఉంది. సో నేనైతే రీసెంట్గానే విజిట్ అయితే చేశాను అనమాట. ఆ షాప్ అయితే ఓపెన్ అయ్యి ఒక 6 months అలా అవుతుంది. బట్ నేనైతే రీసెంట్గానే ఆ షాప్కి అయితే విజిట్ చేశాను. నాకు కొన్ని టాప్స్ నచ్చిందనమాట. ఓవరాల్ ఒక 5 టాప్స్ అయితే తీసుకున్నాను. అంటే కాలేజ్ డేస్ తర్వాత అంత తక్కువ కాస్ట్లో కొన్ని మంచి టాప్స్ అయితే తీసుకున్నాను డైలీ వేర్ కోసము. సో అందుకే నేను తీసుకున్న టాప్ కలెక్షన్ ఎలా ఉన్నాయని చూపించాలని సో ఈ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. సో నేను డైలీ వేర్ కోసము కొంచెం చాలా కంఫర్టబుల్గా ఉండే టాప్స్ అయితే నేను చూస్ చేస్తాను అనమాట. ఎందుకంటే మనము మినిమం ఒక 8-9 hours అలా వేసుకుంటాం కాబట్టి అది కొంచెం మనకి కంఫర్టబుల్ ఉండాలి. అండ్ మన ఫేస్కి కొంచెము సూటబుల్ ఉండాలి. అంటే మనం చూస్ చేసే కలర్స్ కానీ అండ్ కంఫర్టబుల్ కానీ కొంచెం కాటన్ టైపు. సో అలాంటి టాప్స్ తీసుకోవడానికి నేనైతే ప్రిఫర్ చేస్తాను. నేనైతే తీసుకున్న టాప్స్ అయితే నాకు చాలా నచ్చింది అనమాట. అంటే నాకు కొంచెం సూటబుల్ అనిపించింది, కంఫర్టబుల్ అనిపించింది. కొంచెం ట్రయల్ చేసి మరి ఈ టాప్స్ అయితే తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడైతే నేను తీసుకున్న టాప్స్ అయితే ఎలా ఉన్నాయని చూపిస్తాను. సో ఈ 5 టాప్స్ అయితే మీకు చూపిస్తాను. సో ఎలా ఉందని కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. అండ్ అలాగే నాకు ఏది సూటబుల్ అనిపించింది అనేది కూడా కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. అండ్ ఇప్పుడైతే ఫస్ట్ టాప్ అయితే పింక్ కలర్ టాప్ అనమాట. అండ్ ఈ టాప్ వచ్చేసి గోల్డ్ కలర్ అండ్ పింక్ ఈ 2 కాంబినేషన్లో అయితే ఈ టాప్ అయితే ఉంటుంది. అండ్ నెక్ వచ్చేసరికి నెక్ దగ్గర చాలా డీసెంట్ వర్క్ ఇచ్చారనమాట. థ్రెడ్ వర్క్ లాగా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చారు. సో ఈ వర్క్ వచ్చేసి చాలా డీసెంట్గా లుక్ వైజ్ అయితే చాలా డీసెంట్గా ఉంది అండ్ సింపుల్గా ఉంది. నేనైతే కొంచెం దగ్గర ఇంకా చూపిస్తాను చూడండి. సో హెవీ వర్క్ లేకుండా కొంచెం చాలా డీసెంట్ లుక్లో నెక్ దగ్గర అయితే ఈ డిజైన్ అయితే ఇచ్చారనమాట. అండ్ రిమైనింగ్ పార్ట్ అంతా వచ్చేసి చిన్న చిన్న ఫ్లవర్స్ ఉంటుంది కదా, సో అలాంటిది ప్రింట్ అయితే ఇచ్చారు. సో నేను ఒకసారి చూపిస్తాను. ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా ప్రింట్ అయితే ఇచ్చారనమాట. అండ్ ఈ టాప్కి నాకు అదే కొంచెము హైలైట్ లుక్ అనిపించింది. ఎందుకంటే ప్లెయిన్ లేకుండా చిన్న చిన్నగా గోల్డ్ కలర్లో ప్రింట్ ఇచ్చారు కాబట్టి సో అది చూడడానికి చాలా బాగా అనిపించింది నాకైతే. అండ్ హ్యాండ్స్కి వచ్చేసరికి ఇది ఫుల్ హ్యాండ్స్ అనమాట. హ్యాండ్స్కి కూడా సేమ్ అదే చిన్న చిన్న డిజైన్ లాగా ప్రింట్ అయితే ఇచ్చారు. అండ్ హ్యాండ్స్ కింద కూడా ఇలా వర్క్ అయితే ఇచ్చారనమాట. చాలా సింపుల్గా చాలా బాగుంటుంది ఈ వర్క్ కూడా. అండ్ దీని క్లాత్కి వచ్చేసరికి చాలా స్మూత్గా ఉందన్నమాట క్లాత్ అయితే. అంటే మనం ఒక 8 ఇంకా 9 hours వేసుకున్న కొంచెం అంటే ఏమంటారు చాలా స్మూత్గా అండ్ మన స్కిన్కి చాలా కంఫర్టబుల్ అనిపిస్తుంది. సో ఇరిటేషన్ లేకుండా. అందుకే నాకు ఈ టాప్ అయితే చాలా నచ్చింది. అండ్ లెంత్ వైజ్ వచ్చేసి సో ఇది మంచిగానే లెంత్ ఉందన్నమాట ఈ టాప్ కూడా. సో ఓవరాల్గా ఈ టాప్ అయితే అంటే తక్కువ కాస్ట్లో కొంచెం నా ఫేస్కి ఎక్కువ సూటబుల్ అనిపించి సో చాలా బాగా అనిపించి ఈ టాప్ అయితే తీసుకున్నాను. అండ్ 300 అనమాట ఈ టాప్ అయితే. సో ఇదైతే ఫస్ట్ టాప్. అండ్ ఇలా నేను చూపించడం కన్నా నేను వేసుకున్న తర్వాత కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాను. ఆ క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను, అప్పుడు మీకు ఐడియా వస్తుంది అంటే ఎలా కనిపిస్తుంది అనేది.
సెకండ్ టాప్ అనమాట. అంటే ఫస్ట్ టాప్ సెకండ్ ఈ టాప్ రెండు పింక్ కలర్లోనే ఉంటుంది. అంటే రెండు పింక్ కలర్లో ఉంది కాబట్టి నాకు పింక్ కలర్ అంటే ఎక్కువ ఇష్టం అని కాదు. సో చాలామంది అమ్మాయిలకి పింక్ కలర్ అంటే చాలా ఇష్టం ఉంటుంది, బట్ నాకు మాత్రం బ్లాక్ కలర్ అంటే ఇష్టము. బట్ పింక్ కలర్ ఎందుకు, ఇది కూడా పింక్ కలర్ ఎందుకు తీసుకున్నానంటే సో ఇది కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ ఉందన్నమాట. సో అది చాలా కొంచెం డిఫరెంట్గా అనిపించింది నాకు ప్యాటర్న్ వైజ్. బట్ నెక్ దగ్గర మాత్రము చాలా సింపుల్ డిజైన్ అయితే ఇచ్చారు. సో దీనికి కూడా నెక్ దగ్గర మీరు చూస్తే సో చాలా డీసెంట్ ఉంటుందన్నమాట వర్క్ అయితే. కొంచెం థ్రెడ్ వర్క్ అండ్ హెవీ అనిపించకుండా కొంచెం చూస్తే మీకు అర్థమవుతుంది. అంటే నాకు నెక్ దగ్గర చాలా సింపుల్ వర్క్ ఉండాలి, సో అప్పుడే నాకు కొంచెం ఎక్కువ నచ్చుతుంది అనమాట. సో అలాంటివే నేను పిక్ చేస్తుంటాను. అండ్ రిమైనింగ్ పార్ట్ అంతా ఇలా ఎక్కువ ఇప్పుడు ఇది ఏమంటారు ఫ్లోరల్ డిజైన్ అంటారా, అంటే ఫుల్ ఇలా డిజైన్ ఉంటే కొంచెం అలా అంటారు కదా. సో ఇది కొంచెం అలా అనిపించింది నాకైతే. నా దగ్గర ఇలాంటి టాప్ అయితే లేదనమాట, ఇలా ఫుల్ ప్రింటెడ్గా ఉండే టాప్ అయితే లేదనమాట. సో అందుకే ఇది చాలా నచ్చి డిఫరెంట్ ప్యాటర్న్గా ఉందనేసి సో ఈ టాప్ అయితే తీసుకున్నాను. దీనికి హ్యాండ్స్కి వచ్చేసరికి ఇది కూడా ఫుల్ హ్యాండ్స్ అనమాట. హ్యాండ్స్కి కూడా సేమ్ ఇలాంటి ప్రింట్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసరికి అంటే హ్యాండ్స్ కింద వచ్చేసరికి ఇది స్టిచ్ వర్క్ అనమాట. సో డిజైన్ అయితే కాదు, నేను ఫస్ట్ డిజైన్ అనుకున్నాను, దాని తర్వాత చూస్తే సో ఇది స్టిచ్. అంటే ఇది వైట్ కలర్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో ఉంది కాబట్టి ఇక్కడైతే వైట్ ఇచ్చేసరికి ఇది కొంచెం డిజైన్ లాగా కనిపిస్తుంది, బట్ ఇది ఇక్కడైతే స్టిచ్ అయితే చేశారనమాట. సో అందుకే ఇది కొంచెం అంటే డిజైన్ లాగా కనిపిస్తుంది. సో ఇది అండ్ ఈ టాప్ క్లాత్కి వచ్చేసరికి చాలా సాఫ్ట్ ఉందన్నమాట. అంటే మనం కొంచెం కంఫర్టబుల్గానే, అంటే డైలీ వేర్కి తీసుకున్నాను కాబట్టి ఇవన్నీ నేను కొంచెం కంఫర్టబుల్గా ఉండే క్లాతే తీసుకున్నాను. అంటే 8-9 అవర్స్ వేసుకోవాలి కాబట్టి కొంచెం స్మూత్గా ఉండాలి, మనకి ఇరిటేషన్ రాకూడదని. సో ట్రయల్ చేసి మరి కొన్ని చూసి మరి తీసుకున్న టాప్స్ అనమాట ఇవైతే. అండ్ ఇది లెంత్ వచ్చేసరికి సో మంచిగానే ఇది కూడా ఫుల్ లెంత్ ఉందన్నమాట. అండ్ ఈ టాప్ వచ్చేసి 300 రూపీస్. అంటే నేను ఆల్మోస్ట్ ఈ తీసుకున్న 5 టాప్స్ కూడా 300. సో ఇది కూడా 300 అనమాట. అండ్ దీని క్లిప్ కూడా యాడ్ చేస్తాను. సో వేసుకున్న తర్వాత మీకు ఐడియా అంటే తెలుస్తుంది అనమాట సో ఎలా ఉంటుంది అనేసి. సో ఇది సెకండ్ టాప్. నెక్స్ట్ టాప్ అనమాట. ఈ టాప్ కలర్ అయితే వచ్చేసి వైట్ కాదు, కొంచెం ఎల్లోయిష్ వైట్ అనమాట. అంటే కొంచెం వామ్ వైట్ అంటారు కదా, సో అలాంటి వైట్ అనమాట ఇదైతే. అండ్ దీనికి అంటే 2 కాంబినేషన్లో వచ్చింది కదా. ఈ కలర్ వచ్చేసి రామా గ్రీన్ అనమాట. నేను ఇప్పుడైతే దుప్పట అయితే వేసుకున్నాను కదా, సో సేమ్ కలర్ అనమాట ఇది కూడా. నాకు ఈ 2 కాంబినేషన్ చాలా నచ్చి ఈ టాప్ అయితే తీసుకున్నాను. అండ్ 300కి అంటే అసలు ఇది కొంచెం హెవీ కాస్ట్ టాప్ లాగా అనిపిస్తుంది. అంటే కొంచెం ఎక్కువ కాస్ట్ ఏమంటారు, కొంచెం డీసెంట్గా కొంచెం అఫీషియల్ లుక్లో కనిపిస్తుంది అనమాట ఈ టాప్ అయితే. నాకు ఎప్పుడే కానీ నెక్ దగ్గర చాలా సింపుల్ వర్క్ అయితే ఇష్టం అవుతుంది అని చెప్పాను కదా. సో ఇది కూడా నెక్ దగ్గర చాలా సింపుల్ వర్క్ ఉందన్నమాట. జస్ట్ అక్కడక్కడ ఫ్లవర్ డిజైన్ అయితే ఉంది అంతే. సో మీరు చూస్తే తెలుస్తుంది. సో అక్కడక్కడ కొంచెం ఫ్లవర్స్ లాగా జస్ట్ నెక్ దగ్గర మాత్రమే డిజైన్ అయితే ఇచ్చారు. అండ్ రిమైనింగ్ టాప్ అంతా ప్లెయిన్ అయితే ఉంది. సో జస్ట్ నెక్ దగ్గర మాత్రమే ఈ డిజైన్ అయితే ఇచ్చారు. అండ్ హ్యాండ్స్కి వచ్చేసరికి జస్ట్ ఫ్లవర్స్ లాగా, అంటే హ్యాండ్స్ కింద ఇలా ఫ్లవర్ లాగా ఒక్కొక్క ఫ్లవర్ అయితే ఇచ్చారు. అండ్ ఈ టాప్లో నాకు నచ్చింది ఏంటంటే ఇది కొంచెం కాటన్ లాగా అనిపిస్తుంది. అంటే 300కి ప్యూర్ కాటన్ చిక్తుందో లేదో తెలీదు, బట్ నాకు కొంచెం ఈ టాప్ని టచ్ చేసినప్పుడు కొంచెం కాటన్ లాగా అనిపిస్తుంది. అండ్ చాలా కంఫర్ట్ ఉందన్నమాట. సో ఈ టాప్ కూడా అయితే. అండ్ ఈ టాప్కి కూడా నేను క్లిప్ అయితే తీసుకున్నాను, సో యాడ్ చేస్తాను మీకు ఐడియా కోసం. సో ఇదైతే నెక్స్ట్ టాప్ అనమాట. ఈ టాప్ వచ్చేసి సిమెంట్ కలర్ అండ్ వైట్ కలర్ ఈ 2 కాంబినేషన్లో ఉంది. సో ఇది కొంచెం అఫీషియల్ లుక్ లాగా అనిపించింది అనమాట ఈ టాప్ చూడగానే. కొంచెం అంటే ఏమంటారు, ఇది కూడా కొంచెం కాటన్ టైప్లోనే. మనకి 300 రూపీస్ ఈ టాప్ అంటే అసలు
నమ్మరనమాట. సో అలా అనిపిస్తుంది అనమాట ఈ టాప్ చూసేసరికి. అండ్ ఇది జస్ట్ నెక్ దగ్గర నేను రిమైనింగ్ టాప్స్ చూపించాను కదా, సో అది నెక్ దగ్గర డిఫరెంట్ ప్యాటర్న్ ఉంది. అండ్ ఇదైతే జస్ట్ సింపుల్గా ఒక లేస్ అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడ ఇది కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్లో ఉంది కాబట్టి సో ఇది తీసుకున్నా. అండ్ ఇది 2 కాంబినేషన్, అంటే ఈ సిమెంట్ కలర్ అండ్ వైట్ కలర్ అయితే సో నచ్చింది కాబట్టి ఈ 2 కాంబినేషన్ కలర్స్, సో అందుకే ఈ టాప్ అయితే తీసుకున్నా. అండ్ దీనికి హ్యాండ్స్ వచ్చేసరికి సో ఇలా ఫుల్ హ్యాండ్సే అండ్ ప్లెయిన్ లేకుండా సో ఇలా డిజైన్ అయితే ఉంది. అండ్ హ్యాండ్స్కి కింద కూడా లేస్ అయితే చిన్న లేస్ అయితే అటాచ్ చేశారు. అండ్ అలాగే టాప్ మొత్తం సో ప్లెయిన్ లేకుండా సో ఇలా కొంచెం డిజైన్ అయితే ఇచ్చారు. సో ఈ డిజైన్ కూడా చాలా కొంచెం డీసెంట్గా బాగుందన్నమాట. సో ఈ డిజైన్ కూడా. అండ్ ఈ టాప్కి కూడా క్లిప్ అయితే పెడతాను సో కొంచెం ఐడియా కోసం. సో ఎలా ఉందో కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. నెక్స్ట్ అయితే ఇది నా ఫేవరెట్ టాప్ అనమాట. అంటే ఈ 5 టాప్స్లో నాకు ఈ టాప్ అయితే చాలా ఫేవరెట్. అంటే నా ఫేవరెట్ కలర్ అని కాదు, సో ఇదైతే లాస్ట్ టాప్ అనమాట. నాకైతే బ్లాక్ అయితే నచ్చుతుంది కాబట్టి సో ఇది ఫేవరెట్ అని కాదు. సో ఇది ఇప్పుడే నేను వీడియోలో మీకు చూపిస్తున్నాను కదా, సో ఇది నా ఫేస్కి ఎంత సూటబుల్ అనిపించింది. సో మీరే ఆనెస్ట్గా రివ్యూ అయితే ఇవ్వండి. అంటే నాకు ఇలా చూసేసరికి ఈ టాప్ నాకు చాలా నచ్చింది అనమాట. అంటే నా ఫేస్కి ఇది చాలా సూటబుల్ అనిపించింది. అండ్ ఇలా చూడగానే నాకు తీసుకోవాలనిపించింది అనమాట ఈ టాప్ అయితే. అండ్ ఈ టాప్ని నేను చూడగానే తీసుకోవాలనిపించింది అనమాట. సో అంత నచ్చింది అనమాట నాకు ఈ టాప్ అయితే. అండ్ ఈ టాప్కి వచ్చేసరికి నెక్ దగ్గర జస్ట్ సింపుల్ ఒక థ్రెడ్ వర్క్, అంటే లేస్ లాంటిది థ్రెడ్ వర్క్ ఇలా పొడుగుగా అయితే ఇచ్చి అండ్ బటన్స్ అయితే ఇచ్చారనమాట. సో నేను దగ్గర ఇంకా చూపిస్తాను. సో ఇలా బటన్స్ అయితే ఇచ్చారు. అండ్ రిమైనింగ్ దగ్గర అంతా ప్లెయిన్గా లేకుండా సో ఇలా ప్రింటెడ్ అయితే ఇచ్చారు. వైట్ కలర్ అండ్ గోల్డ్, బ్లాక్ కలర్, ఈ 3 కాంబినేషన్లో ఈ టాప్ అయితే ఉంది కాబట్టి సో కొంచెం ఎక్కువ లుక్ వైజ్ చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. అండ్ హ్యాండ్స్కి వచ్చేసరికి ఫుల్ హ్యాండ్స్ అనమాట. ఇది కూడా ప్లెయిన్ లేకుండా సో ఇక్కడ కూడా డిజైన్ అయితే ఉంది. అండ్ కింద అయితే అంటే హ్యాండ్స్ కింద అయితే సో ఇలా వర్క్ అయితే వచ్చిందనమాట. సో చాలా సింపుల్ వర్క్ అనమాట. అండ్ ఈ టాప్ క్లాత్కి వచ్చేసరికి చాలా సాఫ్ట్గా ఉందన్నమాట క్లాత్ అయితే. అంటే మనం వేసుకున్నప్పుడు ఇరిటేషన్ లేకుండా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఈ టాప్ కూడా అంటే మనము 300 రూపీస్కి ఇంత మంచి లుక్లో, అంటే నేను వీడియోలోనే మీరు చూస్తుంటారు సో ఎంత మంచిగా లుక్ ఉందన్నమాట ఈ టాప్ అయితే. నాకు చూడగానే నచ్చింది. సో అందుకే ఈ టాప్ అయితే తీసుకున్నాను. అండ్ నా ఫేవరెట్ అనమాట. అంటే ఈ 5 టాప్స్లో ఇది నా ఫేవరెట్ అనమాట. సో చాలా బాగా అనిపించింది ఓవరాల్గా. సో ఈ 5 టాప్స్ కూడా నాకు చాలా 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 నచ్చింది. అండ్ ఈ టాప్కి కూడా నేను వేసుకున్న క్లిప్ అయితే పెడతాను, అంటే కొంచెం ఐడియా కోసం. ఇవే అనమాట నేను తీసుకున్న 5 కలర్స్ టాప్స్ అయితే. సో ఈ 5 కలర్ టాప్స్ కూడా నాకు చాలా 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 నచ్చిందనమాట. అండ్ మీకు కూడా సో ఈ 5 కలర్ టాప్స్లో ఏ కలర్ టాప్ నచ్చిందో కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి. అండ్ అలాగే ఈ టాప్స్కి కూడా దుపట్టా అండ్ ప్యాంట్ అయితే తీసుకున్నాను. అండ్ మనము రెగ్యులర్గా యూస్ చేస్తుంటాం కదా, సో అలాంటి ప్యాంట్ అండ్ దుపట్టా అయితే తీసుకున్నాను. మనమైతే గోల్డ్ కలర్ ఎక్కువ యూస్ చేస్తుంటాం కాబట్టి సో గోల్డ్ కలర్ ప్యాంట్ అండ్ దుపట్టా అయితే తీసుకున్నాను. అండ్ అలాగే వైట్ కలర్ దుపట్టా అండ్ ప్యాంట్ కూడా తీసుకున్నాను. సో మనం ఎక్కువ యూస్ చేసేదే కాబట్టి సో ఆల్ టాప్స్కి కొంచెం సూటబుల్ అయ్యేలా ఈ 2 ప్యాంట్ అండ్ దుపట్టా 2 కలర్స్ ప్యాంట్ అండ్ దుపట్టా అయితే తీసుకున్నాను. సో ఇదే అనమాట ఈ వ్లాగ్ అయితే. అండ్ ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్.